సో ఇప్పుడు మేము ఫస్ట్ డే ట్రిప్లో కెన్యా ట్రిప్లో ఫస్ట్ కితింగ్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసాం. సో ఇక్కడ మనకి లోపల గ్లాసెస్ ఎలా మేక్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ మేక్ చేస్తారంట. సో అది ఎలా ఉంటుంది మీకు ఈరోజు ఈ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చూపిస్తాను. డన్, పదండి వెళ్దాం. అగ్నిగోళం లాగా ఉంది. 1300 degrees Celsius హాట్ ఇది. సో ఈ హాట్లో నుంచి వీళ్ళు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. చాలా హాట్గా ఉంది. హీఈస్ ద పర్సన్ హూ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు అస్. సో యా, యూ కెన్. ఓకే 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 ఓకే. సో మనం ఇదేంటంటే ఈ రాడ్ని తీసుకెళ్ళి దాంట్లో డిగ్రీ సెల్సియస్లో పెడతారన్నమాట. 1300. ఒక గ్లాస్ని తీసుకుంటారు, అంటే రా మెటీరియల్ తీసుకొని. Can I put inside? Yeah. You want to get a glass inside? Yeah. So when you get it, you must start. Okay. Hold. ఓకే. సో మనం అట్లా ఇది తీసుకొని రాడ్ తీసుకొని గ్లాస్ మేకింగ్ రాడ్ తీసుకొని ఇలా చేయాలి. యా ఓకే. ఓకే, ఇలా తిప్పుతూ ఉండాలి. ఇది షేప్ వస్తుంది. యా, షేప్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీన్ని తీసుకొని ఓకే. ఏంటంటే గ్లాసెస్ అనమాట, చిన్న చిన్న గాజు పెంకులు షేప్ కోసం. సో ఇలా మనం మౌల్డ్ చేస్తూ ఉండాలి. యా ఓకే. సో దానికి ఒక యా కలర్, మనం ఒక కలర్ యూజ్ చేసుకోవచ్చు, ఏదో ఒక కలరు దానికి అంటించాలన్నమాట. సో దాని తర్వాత యా అగైన్ మనం దాన్ని మళ్ళీ ఫైర్లో పెట్టాలి, ఎందుకంటే మౌల్డ్ అవటానికి. యా సి ఇలా మనం తిప్పుతూనే ఉండాలి. చాలా ఫైర్ ఉంది ఇక్కడ. చేసేవాళ్ళు నిజంగా గ్రేట్, ఎందుకంటే ఇంత హీట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇలా మనం మౌల్డ్ చేయాలన్నమాట. ఇలా మౌల్డ్ చేసి ఏంటంటే మనం చిన్న చిన్న పెంకులు అంటించాం కదా, అవన్నీ అంటి గ్లాస్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సి హౌ హీస్ డూయింగ్. రోల్ అయితే చేయాలి కంటిన్యూస్గా. యా దెన్ మనం దీన్ని తీసుకొని ఇలా బెంచ్ మీదకి వెళ్ళాలి. ఎస్ సి యా థ్యాంక్ యూ. సో చూడండి మ్యామ్ ఎలా చేస్తున్నారో. దానికి ఒక షేప్ తెస్తుంది అన్నమాట, కొద్దిగా చల్లగా పట్టించి ఇలా ఒక షేప్ అయితే తెస్తున్నారు. బ్లో చేస్తుంది చూడండి. బ్లో చేస్తే మనకి ఇక్కడ షేప్ వస్తుంది. యా యా. సో ఇక్కడ ఒక షేప్ వస్తుంది బ్లో చేస్తే. యా యా చూడండి, బల్జ్ అవుతుంది చూడండి కింద బాటము. యా షేప్ ఈస్ కమింగ్. ఓకే. సో అగైన్ షీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే ఓకే కమ్. Yeah. Come here. Yeah. Okay. So hot. Okay. This is our mold. It's gonna blow inside the mold. Okay, yeah. Right. Take that shape of the. Okay. So ఆ గ్లాస్ తీసుకొని వచ్చి అక్కడ పైన ఆయన చూపిస్తున్నారు కదా, ఆ గ్లాస్ తీసుకొని వచ్చి దీనిలో పెడతారనమాట. సో ఆయన చేసేసి ఇక్కడికి వచ్చి పెడితే ఈ షేప్లో గ్లాస్ వస్తుంది మనకి. అంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సర్కిల్ షేప్ అనమాట. ఈ షేప్లో మనకి గ్లాస్ వస్తుంది. చూద్దాం ఎలా వస్తుంది గ్లాస్ షేప్. తను మళ్ళీ అలా చేసి రోల్ చేసేసి ఇప్పుడు ఈ షేప్లో పెడతాడు గ్లాస్ షేప్లో. సి హౌ హీస్ డూయింగ్. యా ఆయన పైప్ నుంచి బ్లో చేస్తుంటే అక్కడ చూడండి షేప్ ఎట్లా వస్తుందో. యా జగ్లో పెట్టి జగ్ షేప్లో వచ్చేస్తుంది. కట్ చేసేస్తాడు, ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేస్తాడు. సో ఇక్కడ మనకి గ్లాస్ వచ్చేస్తుంది చూడండి. అగైన్ హీ విల్ డూ ఫైరింగ్. ఓ యా. So now he's putting the weak point. Okay. The pipe from blowing pipe Okay. to point. Okay. So that he can be able to open the other side. ఓకే. సో ఈ బ్లోయింగ్ పైప్ నుంచి ఇది గ్లాస్ని కట్ చేసేస్తాడు అనమాట. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తాడు. యా ఓకే. సో దీన్ని కింద పెడతాడు బాటంలో. నైస్. సో ఇది కటింగ్ అనమాట, గ్లాస్ కట్ చేస్తున్నారు. సి హౌ ఇట్స్ వన్. సూపర్ కదా. అగైన్ యా ఓకే ఓకే టు ఓపెన్ ఇట్. ఓకే
నైస్ యా ఓకే వాళ్ళు ఇప్పుడు కట్ ఒక గ్లాస్ పర్ఫెక్ట్ గ్లాస్ షేప్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు వాళ్ళు. ఒక నిమిషంలో ఒక 10 గ్లాసెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇలా ఎంత బాగా వచ్చి చూడండి, లుక్ చూడండి ఎంత బాగుందో. కానీ దీని వెనక చాలా కష్టం ఉంది. ఫైనల్ లుక్ ఓ నైస్. ఇట్స్ హాట్, ఇట్స్ వెరీ హాట్. పేపర్ వేస్తేనే పేపర్ తగలబడిపోతుంది, అంత హాట్ ఉంది. రియలీ హాట్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 సెకండ్. సో ఇక్కడ ఇది ఇది ఇంకా కూలింగ్ ప్లేస్. ఓకే 16 hours. ఓకే ఇది కూలింగ్ ప్లేస్. సో ఈ గ్లాసు ఆరిపోయి కాలకుండా ఉండటానికి 16 గంటలంట దీనిలో పెట్టి మళ్ళీ వాళ్ళు ప్లేస్ గోడానికి తీసుకెళ్తారు. సో చూడండి వాళ్ళు మేక్ చేసిన గ్లాసెస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో ఒక 16 గంటలు అయితే కూలింగ్ ప్లేస్లో ఉంటాయి. ప్రపంచ యాత్రికురాలు. సే అగైన్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ప్రపంచ యాత్రికురాలు. ప్రపంచ యాత్రికురాలు. ఓకే ప్రపంచ యాత్రికురాలు. సబ్స్క్రైబ్ టు ప్రపంచ యాత్రికురాలు. సబ్స్క్రైబ్ టు ప్రపంచ యాత్రికురాలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. థ్యాంక్ యూ.